నా ఫస్ట్ సేల్ ఒక కుక్క, ఒక కన్నీరు, ఒక విజయం. నా మొదటి సేల్ జరగడానికి ముందు ఒక కుక్క నన్ను పరిగెత్తించింది. ఆ రోజు నేను నేర్చాను కూడా, కానీ అదే రోజు నా జీవితంలో మర్చిపోలేని పాఠం నేర్చుకున్నాను. నా వీడియో మొత్తం చూడండి. నమస్కారం, నేను మీ చంద్రశేఖర్ రావు. 1998లో యురేకా ఫోర్బ్స్లో డైరెక్ట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న రోజులవి. ఒక ఇంటి తలుపు తట్టాను. వాళ్ళు లోపలికి రమ్మన్నారు. నేను 2 అడుగులు వేయగానే ఒక్కసారిగా పెద్ద కుక్క నా మీదకి దూసుకొచ్చింది. నాకేం చేయాలో అర్థం కాలేదు. భయంతో బయటికి పరిగెత్తాను. కొద్దిసేపు వణికిపోయాను. కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన నేను చేస్తున్న పని ఇదేనా? ఇదే నా జీవితమా అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. ఆ సమయంలో మా లీడర్ శ్రీధర్ గారు నన్ను చూసి దగ్గరికి వచ్చారు. ఆయన ఒక మాట చెప్పారు, చంద్రశేఖర్, విజయానికి వెళ్ళే దారిలో ఇలాంటి ఎదురుదెబ్బలు చాలా వస్తాయి. ఇవి నిన్ను ఆపడానికి కాదు, నిన్ను బలంగా చేయడానికి. ఆ మాటలు నాకు కొత్త ధైర్యం ఇచ్చాయి. 3 గంటల తర్వాత మళ్ళీ ఫీల్డ్లోకి వెళ్ళాను. ఒక కస్టమర్ నన్ను లోపలికి పిలిచారు. ఈసారి నేను ఒక్కడిని కాదు, మా శ్రీధర్ సార్ని కూడా తీసుకెళ్ళాను. ఆ ప్రజెంటేషన్ పూర్తయ్యాక కస్టమర్ ఎస్ చెప్పారు. నా జీవితంలో మొదటి సేల్ క్లోజ్ అయ్యింది. ఆ రోజు వచ్చిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఆ రోజు నాకు ఒక గొప్ప నిజం అర్థమైంది. మొదటి సక్సెస్ టాలెంట్ వల్ల రాదు, మొదటిసారి వదిలేయకుండా మళ్ళీ లేచిన ధైర్యం వల్ల వస్తుంది. ఒక్కసారి భయపడి ఆగిపోయి ఉంటే ఆ ఫస్ట్ సేల్ కూడా ఉండేది కాదు, ఆ జర్నీ కూడా ఉండేది కాదు. ఆ రోజు కుక్క నన్ను భయపెట్టింది, కానీ నా కలలను మాత్రం భయపెట్టలేకపోయింది. ఎందుకంటే నేను మళ్ళీ తలుపు తట్టాను. అక్కడే నా ఫస్ట్ సేల్ నన్ను ఎదురు చూస్తుంది. ఈరోజు మీరు కూడా ఏదో ఒక సమస్యతో భయపడుతూ ఉండొచ్చు. గుర్తుంచుకోండి, భయం తాత్కాలికం, కానీ ధైర్యంగా వేసిన ఒక అడుగు మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి. మీ ఫస్ట్ సక్సెస్ స్టోరీ కూడా కామెంట్లో పంచుకోండి. హీరో టు లెజెండ్ సిఎస్ రావుని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు నా కెరియర్లో మరో నిజమైన మనీ లెసన్స్తో కలుద్దాం. నేను మీ సిఎస్ రావు, హీరో టు లెజెండ్.